నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నిరుద్యోగుల భవిష్యత్, ఉద్యోగ నియామకాల చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతుంటే బయట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విసిరిన డబుల్ సిబిఐ ఛాలెంజ్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 2018 గ్రూప్ 1 పరీక్షలతో పాటుగా ఇటీవలే ముగిసిన డిఎస్సి 2025 నియామకాలపై కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ కూటమి సర్కార్కు సవాల్ చేయటం ఆసక్తిగా మారింది. గ్రూప్ 1 అక్రమాలపై ప్రభుత్వం సిట్ విచారణ ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో డిఎస్సి అక్రమాలు తెరపైకి తెస్తూ జగన్ చేసిన ఆరోపణలు రాజకీయ యుద్ధానికి దారితీస్తాయి. అసలు గ్రూప్ 1పై జగన్ వాదనలో వాస్తవం ఎంత? డిఎస్సిపై ఆయన చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాధానం ఏంటి? ఈ జాబ్స్ వారి వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఉద్యోగ నియామకాల అంశం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ప్రధాన అస్త్రంగా మారింది. గ్రూప్ 1 పరీక్షలు అక్రమాలు జరగాయంటూ కూటమి ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగారు. కేవలం గ్రూప్ 1 మాత్రమే కాదు, ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి 2025పై కూడా సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ డబుల్ సిబిఐ ఛాలెంజ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని వైసీపీ ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది. గ్రూప్ 1 అక్రమాల ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ డిఎస్సి అంశాన్ని తెరపైకి తెచ్చారని అధికార పక్షం విమర్శిస్తోంది. అయితే నిరుద్యోగుల పక్షాన నిలబడేందుకే తాము సవాల్ విసురుతున్నామని వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అసలు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా, లేక ఇదంతా కేవలం రాజకీయ ఆధిపత్య పోరుగానే మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో తన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను జగన్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది, ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనేనని ఆయన గుర్తు చేస్తున్నారు. తర్వాత తమ ప్రభుత్వంలో కేవలం మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు మాత్రమే జరగాయని వివరిస్తున్నారు. గ్రూప్ 1పై ఆరోపణలు వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం తొలి సిట్ను ఏర్పాటు చేసిందని, ఆ విచారణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలిందని జగన్ వాదిస్తున్నారు. ఈ మేరకు కోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పటికీ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. నోటిఫికేషన్ ఇచ్చిన వారిని వదిలేసి ప్రక్రియ పూర్తి చేసిన తమను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నిస్తున్నారు. 2026లో కూటమి ప్రభుత్వం రెండో సిట్ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నది ఇక్కడ కీలక ప్రశ్న. తొలి సిట్ విచారణలో లోపాలున్నాయని, కొన్ని కీలక ఆధారాలను అప్పట్లో పక్కదారి పట్టించారని అధికార పక్షం అనుమానిస్తోంది. డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని పక్కన పెట్టి హైకోర్టు ఆదేశాలతో మాన్యువల్ వాల్యుయేషన్ చేసినప్పుడు జరిగిన పరిణామాలపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించారు. ఇది జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ర్యాంకింగ్ రికార్డుల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని ఫోరెన్సిక్స్ పరీక్షలు స్పష్టంగా తేల్చాయని జగన్ వాదిస్తున్నారు. ఫోరెన్సిక్స్ నివేదికలను కూడా పక్కన పెట్టి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే కొత్త సిట్ను తెరపైకి తెచ్చిందని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సిట్ విచారణలో నిజంగానే కొత్త ఆధారాలు బయటపడతాయా, లేక పాత ఆరోపణల చుట్టూ విచారణ తిరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రూప్ 1 వ్యవహారంపై ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే మాజీ సీఎం జగన్ డిఎస్సి 2025 నియామకాలపై సంచలన ఆరోపణలు చేయటం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కించింది. కూటమి సర్కార్ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్న డిఎస్సిలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించిన కీలక అంశాలు జగన్ లేవనెత్తారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. డిఎస్సి 2025 నిర్వహణలో కనీస జాగ్రత్తలు పాటించలేదని, చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థ పూర్తిగా లోపించిందని జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతను, పరీక్ష నిర్వహణ బాధ్యతను ఒకే అధికారికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరేశారని విమర్శిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ నియామక పరీక్షల్లో గోప్యత పాటించేందుకు వివిధ విభాగాలకు వేర్వేరు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ డిఎస్సి విషయంలో అలా జరగలేదని, దీనివల్ల పేపర్ లీకేజీకి, అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని వైసీపీ వాదిస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తారని జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమైతే నియామక ప్రక్రియ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది.
డిఎస్సి అక్రమాల ఆరోపణల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు నవీన్. ప్రశ్నాపత్రాల తయారీ వ్యవస్థతో సంబంధం ఉన్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సిలో ఏకంగా తొలి ర్యాంక్ రావడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని జగన్ ఆరోపిస్తున్నారు. పరీక్షా విధానం, ప్రశ్నల సరళి తెలిసిన వ్యక్తి అదే పరీక్ష రాసి టాపర్గా నిలవడం యాదృచ్ఛికం కాదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు డిఎస్సిలో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయో చెప్పడానికని వారు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ అసెంబ్లీ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. సదరు ఉద్యోగికి ప్రశ్నాపత్రాల తయారీతో ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం ఎన్ఓసి తీసుకోనందున అతన్ని లాగిన్ను బ్లాక్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ వైసీపీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ నిరుద్యోగుల్లో అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం చేస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటా వ్యవహారం మరో పెద్ద వివాదంగా మారింది. ఏకంగా 372 మందికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. క్రీడాకారుల కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని, దీని వెనక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరగాయని వైసీపీ విమర్శిస్తోంది. అసలు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక చేసిన అభ్యర్థుల అర్హతలేంటి, వారికి వర్తించిన నిబంధనలు ఏంటి అన్నది ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా నియామకాలు జరగాయని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. గత ప్రభుత్వం హయాంలో క్రీడాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తాము వారికి సముచిత స్థానం కల్పిస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని అధికార పక్షం కౌంటరిస్తోంది. ఈ వాదోపవాదాల మధ్య అసలు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల పేరుతో బేరసారాలు జరగాయంటూ బయటకొచ్చిన ఆడియో, వీడియో క్లిప్లు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఓ మహిళ ఏకంగా 14,10,000 రూపాయలిచ్చి మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశాన్ని జగన్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా చూస్తే డిఎస్సి నియామకాల్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందో అర్థమవుతుందని ఆయన వాదిస్తున్నారు. ఇది ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ఆడియో లీక్ వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు చేసి రిమాండ్కు పంపామని మంత్రి లోకేష్ వివరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం చెబుతోంది. ఒక వ్యక్తి చేసిన మోసాన్ని మొత్తం డిఎస్సి వ్యవస్థకు ఆపాదించడం సరికాదని, ఇది కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర మాత్రమేనని అధికార పక్షం కొట్టిపారేస్తోంది. డిఎస్సి 2025 నిర్వహణలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ లోపించాయన్నది వైసీపీ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరేశారని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒకే వ్యక్తి చేతిలో 2 కీలక బాధ్యతలుంటే వ్యవస్థలో జవాబుదారీతనం ఎలా ఉంటుందన్నది విపక్షాల ప్రశ్న. ఈ పరీక్షలోనైనా పేపర్ సెట్టింగ్ ఒక విభాగం చూస్తే నిర్వహణ మరో విభాగం చూడడం ఆనవాయితీగా వస్తోంది. కానీ డిఎస్సి విషయంలో మాత్రం ఈ నిబంధనలు తుంగలో తొక్కారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ రావాల్సి ఉందని నిరుద్యోగులు సైతం భావిస్తున్నారు. ఒకవేళ జగన్ ఆరోపణలు నిజమైతే పరీక్షల నిర్వహణలో ఉన్న డొల్లతనం బయటపడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు సవాళ్లతో ఏపీ రాజకీయాలు రణరంగం తలపిస్తున్నాయి. డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ విసురుతుంటే, గ్రూప్ 1తో పాటుగా డిఎస్సి పైన సిబిఐ విచారణ జరపాల్సిందేనని జగన్ పట్టుబడుతున్నారు. రాజకీయ చర్చలతో కాలయాపన చేయడం కన్నా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనేది వైసీపీ వాదన. అయితే తమ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య అసలు నిరుద్యోగుల భవిష్యత్ ఏమవుతుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధమయ్యారు. డేట్ టైం ఫిక్స్ చేస్తే బహిరంగ చర్చకు తానొస్తానని జగన్కు ఆయన సవాల్ విసరడం రాజకీయంగా కాకరేపుతోంది. అసలు డిఎస్సి అంటే ఏంటో తెలియని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందంటూ లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీ నేతలు ఇప్పుడు 148 రోజుల్లో పారదర్శకంగా డిఎస్సి పూర్తి చేసిన కూటమి ప్రభుత్వంపై బురజల్లడం విడ్డూరంగా ఉందన్నది అధికార పక్షం వాదన. ఆరోపణలు వచ్చిన వెంటనే బాధ్యత
సామరస్యయుతంగా స్పందించి అసెంబ్లీ వేదిక ప్రతి పాయింట్కు లోకేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ అంశాన్ని రాద్ధాంతం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బహిరంగ చర్చకొస్తే ఆధారాలతో సహా వైసీపీ బండారం బయట పెడతామని అధికార పక్షం సవాల్ చేస్తోంది. గ్రూప్ 1 డిఎస్సి 2025 వ్యవహారాలపై డబుల్ సిబిఐ విచారణ జరగాలన్న జగన్ డిమాండ్ ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు రావని, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితేనే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని వైసీపీ అధినేత పట్టుబడుతున్నారు. అయితే జగన్ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిట్ విచారణలు, పోలీసుల దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో సిబిఐకి కేసు అప్పగించే ప్రసక్తే లేదని అధికార పక్షం భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కేవలం రాజకీయ మైలేజ్ కోసమే సిబిఐ విచారణ డిమాండ్ను తెరపైకి తెచ్చారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ డబుల్ సిబిఐ ఛాలెంజ్తో ఏపీలో నియామకాల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. గ్రూప్ 1 డిఎస్సి వివాదాలు అంతిమంగా ఎటు దారి తీస్తాయనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు అంశాలను ఒకే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే ఆరోపణలు, ప్రత్యారోపణలకు శాశ్వతంగా తెరపడుతుంది అన్న చర్చ నడుస్తోంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని మేధావులు సైతం హితవు పలుకుతున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జరిగే నియామకాలపైన అభ్యర్థుల్లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవడంతో పాటు విపక్షాలు కూడా నిర్మాణాత్మక సూచనలు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే నియామకాల అంశం రాబోయే ఎన్నికల వరకు ఓ పెద్ద రాజకీయ యుద్ధంగానే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ నియామకాలనేవి లక్షలాది మంది యువత ఆశలు, ఆశయాలతో ముడిపడ్డ సున్నితమైన అంశం. గ్రూప్ 1 అయినా, డిఎస్సి అయినా అత్యంత పారదర్శకంగా జరగాలన్నదే ప్రతి నిరుద్యోగి కోరిక. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడకుండా వ్యవస్థలోని లోపాలు సరిదిద్దే దిశగా అడుగులు వేయాలి. ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా విచారణ జరిపించి వాస్తవాలు ప్రజల ముందుంచాలి. అప్పుడే నిరుద్యోగుల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది. ఈ డబుల్ ఛాలెంజ్ రాజకీయాలు పక్కన పెట్టి యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పాలకులు వ్యవహరిస్తారని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.